ఏందంటే నాన్ సీసీ క్యాండిడేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసే టైంలో వాళ్ళక్కడ మెన్షన్ చేశారు. సో, మీరది చదవండి. చదివి మీరు అప్లికేషన్‌లో అప్లై చేయండి. మీరు చదవకుండా డైరెక్ట్ అప్రెంటిస్ చేశారనేది ఒక్కటి చూసేసి మీరు ఎస్ఎన్ బెట్టేసి మీరు నార్మల్ జనరల్‌లో పోటీ చేయట్లేదు. అప్రెంటిస్ పోటీ చేస్తున్నారు. మీరు లాస్ట్ డీవీ కాడికొచ్చి మీరు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేదో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సీసీఏ వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతున్నారు. జాబ్ వస్తుందా? రాదా? అని. మాకు కట్ ఆఫ్ మాకు కీలో ఇన్ని మార్క్స్ వచ్చాయి. మాకు కట్ ఆఫ్ ఇంతుంది. మేము సెలెక్ట్ అవుతామా లేదా? యూఆర్‌కి గాని, ఓబీసీకి గాని, ఎస్సీ, ఎస్టీకి గాని మాకిన్ని మార్క్స్ వచ్చాయి. మేము సెలెక్ట్ అవుతామా లేదా? అని చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో దాన్నైతే క్లియర్ చేసుకున్నాం. అది గాక మనకి అఫీషియల్‌గా ఆర్‌టీఐలో వచ్చిన రిప్లైని బట్టి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎన్ఎస్‌డిసికి సంబంధించి మన యొక్క అప్రెంటిస్‌కి సంబంధించిందనమాట ఈ వెబ్‌సైటు. సో, దీంట్లో మనకి ఎన్ఎస్‌డిసి వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏందంటే, ఓన్లీ మనకి రైల్వేలో అప్రెంటిస్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ 38,475 మంది. ఇది డేటా ఎప్పుడుదంటే మనకి 1 ఏప్రిల్ 2018 నుంచి 31 డిసెంబర్ 2024 వరకైతే మనకైతే ఈ డేటా అయితే రావడం జరిగింది. ఇది మనకి వీళ్ళెప్పుడు రిలీజ్ చేశారంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, డేట్ ఆఫ్ యాక్షన్ 14/11/2024 అంటే మనకి నవంబర్ 14వ తారీఖున 2025. సో, మనకి ఈ డేటా సంబంధించి ఆర్‌టీఐ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది మనకైతే. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మళ్ళీ మన యొక్క నోటిఫికేషన్ సంబంధించి కొంతమంది మళ్ళీ అయితే వాళ్ళని కొన్ని క్వెషన్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు మనకైతే ఆన్సర్ కూడా ఇచ్చారు. సరే, అది కూడా మనం చూసుకుందాము. సో, ఈ డేటా చూస్తున్నారు కదా ఇక్కడ 38,475 మందని. సో, ఇదొచ్చేసరికి 2024 డిసెంబర్ వరకైతే ఉందనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డేటా వచ్చేసరికి మనకి 2018 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2025 అంటే మనకి మొన్న మార్చి 31, 2025 వరకైతే ఈ డేటా అయితే రావడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 53,216 మంది అయితే రైల్వేలో అప్రెంటిస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో, ఈడ ఏం జరిగింది, మనకి రైల్వే అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి అంటే 1,30,000 చిల్లర అయితే మన యొక్క సీసీఏ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, కానీ ఇక్కడ మనకున్న క్యాండిడేట్స్ ఏంది, 53,216 మంది మాత్రమే మనకి రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ మనకొచ్చిన అప్లికేషన్స్ మొత్తం నాన్ సీసీఏ క్యాండిడేట్సే. అంటే మనకి ఆర్టీసీ గానీ, డీఆర్‌డీఓ గానీ, నేవీ గానీ ఇలా అదర్ డిపార్ట్‌మెంట్‌లో గానీ, ప్రైవేట్ అప్రెంటిస్ గానీ చేసిన వాళ్ళు మిగతా అప్లికేషన్స్ అన్నీ రావడం జరిగినాయి. ఇక్కడ ఓన్లీ మనకి 53,000 రౌండ్ ఫిగర్, అంటే రౌండ్ ఫిగర్ అని కాదు, 53,216 మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. ఇది మన సీసీఐకి సంబంధించి ఆర్‌టీఐ ఇచ్చిన రిప్లై అన్నమాట. సో, అంటే మనకు ఇచ్చిన క్లారిటీ ఏందంటే ఉదరాబాదర మనకి గ్రూప్ డీకి వచ్చిన అప్లికేషన్‌లో 50,000 మంది మాత్రమే మన రైల్వేలో సీసీఐ చేసిన వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మొత్తం నాన్ సీసీఐ క్యాండిడేట్సే. సో, ఎవరైతే టెన్షన్ పడవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓల్డ్ నోటిఫికేషన్ 2019లో కూడా హై స్కోర్ తెచ్చుకున్నోళ్ళు ఉన్నారు సీసీఐ క్యాండిడేట్స్. కానీ వాళ్ళని యూఆర్‌లో పోస్టులయితే ఇస్తారు. అది మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. చాలా మంది నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను సెలెక్ట్ అవుతాను లేదా అంటే, మనకి పోయినసారి కంటే ఈసారి పోస్టులు తక్కువున్నాయి గాబట్టి, మనకి మహా అయితే కట్ ఆఫ్ పెరిగితే ఒక 10 మార్క్స్ పెరిగిద్ది. అంతేగాని మరీ 60 మార్కులు, 70 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండదు సీసీఐ క్యాండిడేట్స్‌కి. సో, 60 మార్కులు, 70 మార్కులు సీసీఐ క్యాండిడేట్స్‌కి కట్ ఆఫ్ ఉంటే, వాళ్ళు ఇంకా యూఆర్‌కి జనరల్ వాళ్ళకి మన యొక్క సీసీఐ క్యాండిడేట్స్‌కి అసలకి ఇంకా సంబంధం ఏముంది చెప్పండి? సో, క్యాండిడేట్స్ అయితే ఎటువంటి టెన్షన్ పడవద్దు. నాకు తెలిసినంత వరకి ఒక ఎస్టిమేషన్, ఒక గెస్సింగ్‌తో మన యొక్క మన స్టూడెంట్స్ ఉన్నారు గదా, మన యొక్క సబ్‌స్క్రైబర్స్ వీళ్ళందరూ మార్క్స్ గాని ఇయన్నీ యావరేజ్ జూసుకుంటే యూఆర్ వాళ్ళకి
45-50 మధ్యలో ఉంటుంది ఈ కట్ ఆఫ్ అనేది. అలాగే ఓబీసీ వాళ్ళకి 40-45 మధ్యలో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 35-40 మధ్యలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అంతేగాని మరి 60లు, 70లు అయితే కట్ ఆఫ్ అయితే ఉండదు. సో, ఇంకోటేందంటే 2/3 అనేది సీబీటీలో కంపల్సరీ చేస్తారు. 1/3 వచ్చేసరికి ఆహ్, ఎన్ఈసీలో మార్క్స్ అన్నమాట. సో, అది అందరికి తెలిసిందే. సో, మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడవద్దు. నాన్ సీసీఏ క్యాండిడేట్స్‌ని డీవీ దాకా అయితే వస్తారు. డీవీ దాకొచ్చి డీవీలో అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాడ వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు. సో, సీసీఏ క్యాండిడేట్స్ ఎటువంటి టెన్షన్ అయితే పడవద్దు. ఇప్పుడు మెరిట్‌లో ఉన్నవాళ్ళు సీసీఏ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ నాన్ సీసీఏ క్యాండిడేట్స్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెరిట్ తీస్తారు. సో, ఈ విధంగా మనకైతే డీవీస్ అయితే తీస్తానే ఉంటారు. సింగిల్ డీవీ అనేది మన యొక్క అప్రెంటిస్ వాళ్ళకైతే లేదు. మన అప్రెంటిస్ వాళ్ళకి అది రైల్వే బోర్డ్ వాళ్ళే ఆహ్, అనౌన్స్‌మెంట్ చేశారు. సో, సింగిల్ డీవీ అయితే లేదు. మెరిట్‌లో వచ్చిన వాళ్ళని సీసీఏ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నాన్ సీసీఏ అయితే రిజెక్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ మళ్ళీ డీవీ తీస్తారు. సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. వేకెన్సీస్ ఫిల్ అయ్యేదాకా. సో, కట్ ఆఫ్ అయితే చెప్పాను గదండీ! యూఆర్‌కైతే 45-50 మధ్యలో, ఓబీసీ వాళ్ళకి 40-45, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసరికి 35-40 మధ్యలో ఉంటుంది. సో, ఫ్రెండ్స్ మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడొద్దు. సో, మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను. ఎవరు ఏం టెన్షన్ తీసుకోవాకండి. సీసీఏ క్యాండిడేట్స్‌ని, నాన్ సీసీఏ క్యాండిడేట్స్‌ని రైల్వే బోర్డ్ అనేది అఫీషియల్‌గానే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నాన్ సీసీఏ వాళ్ళని సీసీఏ క్యాండిడేట్స్ వరకే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకి 2019 నోటిఫికేషన్ కూడా ఇదే జరగడం అయితే జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ మన యొక్క అప్డేట్. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే చాలామంది నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి సెలెక్ట్ అవుతానో లేదా? మన దాంట్లో నాన్ సీసీఏ వాళ్ళున్నారు. సీసీఏ వాళ్ళు ఉన్నారు. వాళ్ళెప్పుడు రిజెక్ట్ అవుతారు? లేదు మన ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది? ఈ విధమైన కామెంట్స్ అయితే మనకు పదే పదే రావడం జరిగింది. సో, దానికి సంబంధించి నేను ఈ వీడియో చేశాను. సో, ఇది ఫ్రెండ్స్. ఇంకోటేందంటే నాన్ సీసీఏ క్యాండిడేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసే టైంలో వాళ్ళక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రమే అని జెప్పేసి, ఓన్లీ రైల్వే డిపార్ట్‌మెంట్ అని జెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో, మీరది చదవండి. చదివి మీరు అప్లికేషన్‌లో అప్లై చేయండి. మీరు చదవకుండా డైరెక్ట్ అప్రెంటిస్ చేశారనేది ఒక్కటి చూసేసి మీరు ఎస్ అని బెట్టేసి, మీ సర్టిఫికేట్స్ నంబర్స్, సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. సో, మీరు ఆ లెక్కన జూసుకుంటే, మీరు నార్మల్ జనరల్‌లో పోటీ చేయట్లేదు. అప్రెంటిస్ పోటీ జేస్తున్నారు. మీరు లాస్ట్ డీవీ కాడికొచ్చి మీరు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేదో మీరు ముందుగానే చూసుకొని మీరు అప్లై చేసుకుంటే కనీసం జనరల్‌లో అయినా సరే మీరు పోస్టింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు జనరల్ అంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి ఓబీసీలో, ఎస్సీ వాళ్ళకి ఎస్సీలో, ఎస్టీ వాళ్ళకి ఎస్టీలో ఈ విధంగా మీరు తీసుకోవడం అయితే జరిగిద్ది. అంతేగాని మీరు అప్రెంటిస్ కింద అప్లై చేసి తర్వాత మళ్ళీ లాస్ట్ డీవీ దాకొచ్చి అప్పుడు రిజెక్ట్ అయితే ఇటు మీకు అప్రెంటిస్‌లో జాబ్ రాదు. అటు చూసుకున్నట్లయితే అప్పుడు అటు జనరల్‌లో మీరు ఓపెన్ కేటగిరీలో గూడా మీరు జాబ్ కొట్టలేరు. పూర్తిగా మీరు రిజెక్ట్ అయిపోతారు. నా మాట ఇని నోటిఫికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా నోటిఫికేషన్‌లో అక్కడ అప్రెంటిస్ అనేది పూర్తిగా చదవండి. చదివిన తర్వాతనే మీరు అప్లై చేయండి. నాన్ సీసీఏ క్యాండిడేట్స్ ముఖ్యంగా. మీరు చాలా లాస్ అవుతున్నారబ్బా! మీకది తెలియట్లేదు. మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఓకే ఫ్రెండ్స్. ఇది ఎవరిని బాధ పెట్టడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. జస్ట్ ఒక జనరల్ ఆహ్, మామూలుగా ఒక జనరల్ అవేర్‌నెస్ కోసం అయితే చేశాను. ఎందుకంటే ఇద్దరికి సీసీఏ క్యాండిడేట్స్, నాన్ సీసీఏ క్యాండిడేట్స్ కొద్దిగా డౌట్స్ ఉన్నాయి గదా! సో, దానికి సంబంధించి చేశాను. ఎవరిని బాధ పెట్టాలని కాదు. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. బట్ నాకు తెలిసిన సమాచారం వరకైతే నేను ఈ వీడియో అయితే చేశాను. సో, ఇది ఫ్రెండ్స్. మరొక అప్డేట్‌తో నేను మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆ వీడియో నచ్చినట్లయితే